ఎప్పుడు కూడా మీ పేలాసీన్గా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ఎక్కువ నేనే కూర్చున్నాను. ఏంటి అన్నిటిని పంపించాను, ఒకదానికి పంపించాను. నేను ఒకటి, ఏదైతే గుర్రాల పార్క్ మీద మీరు కూడా ఉన్నారు, ప్రజలు పత్రికల ద్వారాగా ప్రధానంగా గుర్రాల పార్క్ మీద నేను గతంలో కొన్ని మామూలు కూడా గుర్రాల పార్క్ సగం చేసాం. దాన్ని పూర్తి చేయాలంటే ఆ పార్కుని అవినీతిగా చేశారు. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, గుర్రాల పార్కు నీతివంతిగా నిజాయితీగా మనం ప్రజలకు అంకితం ఇవ్వచ్చు, కానీ ఆ విధానాన్ని కరెక్ట్ కాదు. ఏదైతే పేమెంట్లు అన్నీ మనం చేసి 6,000 రూపాయలు నెలకు తీసుకున్నందుకు జీవీఎంసీకి మనం పెట్టుబడి పెట్టి గుర్రాలు మనం కొని మేత మనం వేసి ఆ విధానాన్ని ఆవేళ అడ్డుకుంటే గత గౌరవ మేయర్ గారు దాన్ని నేను చూడలేదు, బొమ్మలు గీశానన్నారు. అది నేను ఇమీడియట్గా రద్దు చేసాం. ఏదైతే చాలా ల్యాండ్స్ మీద వచ్చాయో అన్ని కోర్టులో ఉండడం కానీ, గవర్నమెంట్కి నేను ఇమీడియట్గా రాయడం కానీ, వాటి మీద ఎంక్వైరీ జరగడం కానీ పూర్తిగా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ పూర్తిగా అవి రెక్టిఫై చేయలేని పరిస్థితిలో ఇంకా ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై అవ్వాలి. ఎందుకంటే పెద్దవాడికి ఒక రూలు, చిన్నవాడికి ఒక రూలు ఉండకూడదు. దాన్ని అధికారులు కూడా సహకరించాలి. అధికారులు సహకరించాలంటే అధికారులు నిజాయితీగా పనిచేస్తాడు. అది కంపల్సరీగా అవన్నీ రెక్టిఫై అయ్యి అందరినీ, ఎందుకంటే పెద్ద బిల్డర్లు బిల్డింగు కడుతున్నారు, అందులో 100 ప్లాట్లు వేస్తున్నారు, కానీ టోటల్ కార్పొరేషన్కి కూడా డబ్బులు కట్టకుండా కొన్ని ఈఎల్టీలు కానీ నాలా ఉండేది గతంలో, ఆ నాలా కలెక్టర్ గారికి వెళ్తుంది, అంటే రూల్గా గవర్నమెంట్కి డైరెక్ట్ కాదు. ఆ విధానాలు కానీ అవి చాలా రాయలు లేనట్లకి అన్నోట్లకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే అది ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. ఎన్ని రోజులని కాదు, చేసిన అన్ని రోజుల్లో నేను ప్రజలకే పాలన ఇచ్చాను. మా ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ సహకరించారు. ప్రతి వార్డులో కూడా నేను మ్యాక్సిమం వార్డులు అన్నట్లు కూడా ఒక శంకుస్థాపనలో కానీ వార్డు విజిట్లో కానీ అన్ని వార్డులు కూడా విజిట్ చేసే నాకు భాగ్యం కలిగింది. ఎందుకంటే ఒక జిల్లా ప్రెసిడెంట్ చేసేవాడు కూడా నేను వార్డులో అపోజిషన్ ఉంటాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు వార్డులో తిరిగాను. మేయర్గా అయ్యాక కూడా నేను వార్డులో తిరిగాను. అంటే గత చేసిన పాలకులు విమర్శిస్తూ కాదు, కానీ 6 పాలనలో ఎప్పుడూ వార్డు విజిట్లో నేనైతే ఎవరిని చూడలేదు. అది నాకు తృప్తిగా ఉంది. నేను తిరిగినంటే ఇప్పుడు ప్రజలు కూడా సీనన్న అని పిలిస్తే దాన్ని నేను చాలా నేను ఆనందంతో, నేను ఆప్యాయతతో నేను దాన్ని సంతోషించడం. నేను ఒక్క G20 కానీ యోగా కానీ అలాగే మన IFR కానీ ఇవన్నిట్లు కూడా విశాఖపట్నంలో శభాష్ అనిపించుకున్న జీవీఎంసీ అధికారుల నుంచి నా వరకు మంచి పేరు వచ్చే పరిస్థితి నాకు కానీ అధికారులకు కానీ కల్పించినందుకు ప్రెస్ వారి ద్వారాగా ఇవన్నీ విశాఖపట్నంలో అభివృద్ధి. మెయిన్ ప్రధానంగా గత ప్రభుత్వంలో జీవీఎంసీ నుంచి ట్యాక్సీల ద్వారా కానీ ఆదాయాన్ని ప్రభుత్వం దాంట్లో గల్లా పెట్టుకెళ్ళేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జీవీఎంసీ నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ నేరుగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఇచ్చింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప, దానివల్లే మేము ఇంత అభివృద్ధి చేసాం.
ఇంత డెవలప్ అయిందంటే దానికి వల్లే ఇంత అభివృద్ధిగా తీసుకునే బాధ్యతతో ఇక్కడ పనిచేసాం. దీనికి ప్రతిరోజు కూడా నాకున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ సహకారం. ఎందుకంటున్నంటే నేను అపోజిషన్ లీడర్గా నేను కార్పొరేషన్లో పనిచేశాను, మేయర్గా పనిచేసేటప్పుడు నేను మాట్లాడితే నాకు కింద నుంచి సపోర్ట్ ఉండేది కాదు. నేను మాట్లాడిందే అందరూ సపోర్ట్గా, అందరూ మంచి భావంతో తీర్మానం చేసేది కూడా అది నాకే చెల్లింది. అంటే సబ్జెక్ట్ని పూర్తిగా డిస్కస్ చేసి కౌన్సిల్కి వచ్చే ముందే సబ్జెక్ట్ని అవగాహన చేసుకొని బాధ్యతతో నడిపించాం. కాబట్టి ఆ విధి విధానాలకి ఒక మేయర్ అంటే ఏ విధంగా ఉండాలో చేశానని నేనైతే సంతోషపడుతున్నాను. దానికి సహకారం కూడా ఎప్పుడు ప్రెస్ వారు కానీ అధికారులు కానీ సపోర్ట్తో పనిచేసి కొన్ని అంశాలు తప్పులు చేసినవి కూడా డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఈవేళకి ప్లానింగ్ బోర్డు సరిగా లేదు, మెకానికల్ సైడ్ సరిగా లేదు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువ టైంలో రెక్టిఫై అవ్వలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడైనా రెక్టిఫై అవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు అందరం కూడా ఒక బాధ్యతతో పనిచేసే అధికారులు కూడా అందరూ ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజులో ఎలక్షన్స్ వచ్చినా నా ఎంత కృషి ఎప్పుడు ఉంటుందని నేనైతే విజ్ఞప్తి చేస్తాను. నేను తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా నేనున్నాను కాబట్టి నాకు ఈ పదవి ఉన్నదని కాదు, ఈ పదవి నా గౌరవాన్ని పెంచింది. ఆ గౌరవాన్ని తగ్గకుండా రేపు ప్రజల్లో పనిచేసే విధానంలో కూడా బాగవుతాం. కొంతమంది నాయకత్వం వేరు, నా నాయకత్వం వేరు. నా నాయకత్వంలో ఫస్ట్ ఏ స్టేజీలో ఉన్నానో ఇప్పుడు వరకు ఈ 11 నెలల్లో కూడా ఆ విధి విధానాలకి అనుసరించే నేను వెళ్ళాను. కానీ నాకు మేయర్ ఉంది, నేను ఈ చైర్లోనే కూర్చోవాలి, ఈ చైర్లో నుంచి ఆర్డర్ వేసానని నేను వెళ్ళలేదు. మరి ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాను. రేపు రాబోయే రోజులో ఎక్కడైనా విధి విధానాల్లో తేడా వస్తే అక్కడ పీలాశ్రీని మాత్రం అధికారులు ప్రశ్నిస్తాడు. మంచివాడిని, పనిచేసేవాడిని, ఈయన మేయర్ అయితే ఈ విశాఖపట్నం మంచి పేరు తేడమే కాదు అభివృద్ధి చేస్తుందని ఆతల పార్టీ నుంచి కూడా నాకు ఓటేసి నన్ను మేయర్గా ఎన్నుకున్నారు. అదే నా గొప్ప అనుకుంటా. నేను మేయర్ అయినా మేయర్ అయ్యాక ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టాటా వాడికి కానీ గతంలో తాకట్టెట్టిన జగన్ తాకట్టెట్టినవి కూడా పూర్తి అవ్వాలని నేను కోరుకున్నాను. అంటే ఏదైనప్పటికీ మన జీవీఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు తెచ్చారో ఈ పూర్తి అవుతాయి అనుకున్నాను. కానీ కొన్ని రైల్వే వీటిలో డిస్కషన్ల వల్ల వాటిని 90% వరకు వచ్చి ఒక 10% వరకు ఉన్నాయి. అవి పూర్తి అయ్యి రేపు ఇండస్ట్రీస్కి ఆ వాటర్ వెళ్తే దాని ద్వారా ఆదాయం వస్తే ఇంకా ఎక్కువగా తృప్తిపడతాను. అది కూడా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. చైర్లో నిలబడిన ఫోటో బాగోదు. అన్న ఇటు సూపర్ అలా రూల్గా మీరు కెమెరా పెట్టుకుంటాడు, నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను
నేనైతే ఏది కూడా అనుకోలేదు. ఆ రోజు పార్టీలో ఈ రాష్ట్రంలోనే ఎవరు పోటీకి ముందుకు రాలేని పరిస్థితిలో ఈ విశాఖపట్నానికి ఒక బాధ్యతతో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్గా ఈ రాష్ట్రంలోనే ఎప్పుడూ అనౌన్స్ చేయలేదండి. ఫస్ట్ టైం డైరెక్ట్గా మేయర్ అభ్యర్థి చేసింది పీలాశ్రీ నన్ను అభ్యర్థిగా చేశారు. ఎప్పుడైనా నేను పార్టీ సేవకుడిని, నేను పార్టీ జెండాకి అనుకూలంగా ఉండేవాడిని. పార్టీ ఏదైనా విషయం నాకు అప్పచెప్తే ఆ పని చేయనందుకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉంటాను. నేను రెడీ అని చెప్పను. చంద్రబాబు నాయుడు గారి కోరిక మీద నేను ఉంటాను. నేను ఏదో అనుకోలేదు. తెలుగుదేశం జెండా మొయ్యాలని మాత్రం నా జీవితం అంతా ఉంది. అది నేను మాస్తాను. నేను అనుకోలేదు. నా కార్పొరేటర్లు నాకు తోడొచ్చారు, అతని పార్టీని సపోర్ట్ చేశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం మేయర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆ ఊహకు అందుబాటు కాకుండా నాకు వాళ్ళందరూ సహకరించారు కాబట్టి మేయర్ అయ్యాను. రేపు అలాగే వచ్చిందంటే రెవల్యూషను సేవ చేయడానికి అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు కరెక్ట్గా నెరవేరుస్తున్నానన్న నా మీద నమ్మకం వస్తాడు. నేను అలాగే శిరస్సు వంచి ప్రెస్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేయర్గా నేను 11 నెలలు పదవి చేసిన బాధ్యతతో, అందరూ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, లోకేష్ గారి ఆదేశాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అధికారుల సహకారం, ఇవన్నీ కూడా ఒక మేయర్గా నాకు వచ్చిన అవకాశాలకి విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా మినిస్టర్లు కానీ, ఒక సీనియర్ నాయకుడిగా మా తండ్రి గారి దగ్గర నుంచి, పీలా మాలకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నాది ఒకటే బాట, ఒకటే దండ, ఒకటే మాట. ఆ మాటే అవినీతి లేని మాట. అవినీతికి దూరంగా నడిపిస్తూ నేను జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి పదవి ఇచ్చే పరిస్థితి చేశారు. అక్కడి నుంచి పోరాడడం అనేది విధానాన్ని తీసుకొని నన్ను మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక అపోజిషన్ లీడర్గా 4 సంవత్సరాలు పనిచేయడం కానీ, 11 నెలలు ఒక మేయర్గా పనిచేయడం కానీ నేను అదృష్టంగా భావిస్తూ, ప్రతిరోజు కూడా ప్రజలకి అందుబాటులో ప్రజానాయకుడిగా నాకు ఇచ్చిన మా ఎమ్మెల్యేలు గారు, ఎంపీ కానీ ఎప్పుడు కూడా ఒక తమ్ముడిగా నన్ను భావిస్తూ ఈ విశాఖపట్నంలో ప్రధానమైన స్థానం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధిని ఆలోచనలతో తీసుకొని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినన్నే ఫస్ట్ విడత ఏదైతే ప్రజలకి చెత్త మీద పన్నేశారో రద్దు చేసే ప్రభుత్వం ఏదుందంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సెకండ్ విషయంకి వస్తే విశాఖపట్నంలో వార్డు వేస్ కూడా డే నైట్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకునే బాధ్యత తీసుకోవడం, దాంట్లో భాగంగా అభివృద్ధిలో ప్రతి ఇన్ టైంలోనే కౌన్సిల్ మీటింగ్ కానీ, స్టాండింగ్ మీటింగ్ కానీ, స్టాండింగ్ కమిటీలు కానీ నిర్వహించే బాధ్యత తీసుకోవడం, అధికారుల్లో తప్పుంటే
తప్పుని ఖండించే బాధ్యత తీసుకోవడం కానీ ఇవన్నీ ఒక ప్రక్రియ అయితే, ప్రజలకి అభివృద్ధిలో భాగంగా 760 కోట్లు ఈ విశాఖపట్నం డెవలపింగ్కి బాధ్యతతో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఉన్న అభివృద్ధిలో భాగంగా నాకు ఒక మేయర్గా అవకాశం వచ్చినందుకు అభివృద్ధిలో ముందంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచే విధానాన్ని కానీ, అలాగే ఎవరికి రాలేని అవకాశం మోడీ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర వరకు అందరినీ కూడా రిసీవ్ చేసుకునే అవకాశం కూడా నాకు వచ్చినందుకు, అలాగే ఏదైతే విశాఖపట్నంకి అవార్డులో ఫస్ట్ అవార్డు విశాఖపట్నం నా చేతుల మీద తీసుకున్నది కానీ, 2 తుఫాన్లు వస్తే ఆ 2 తుఫాన్లకి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ విధంగా మీ అందరి సహకారంతో పనిచేసే విధానాన్ని కానీ, ఏ విషయంలో కూడా ప్రజలకి ఎప్పుడు కూడా యూనియన్లు ఉన్నప్పటికీ ఎక్కడ ధర్నాలు లేకుండా బాధ్యతతో పనిచేసే ఒక మేయర్గా నాకు అయితే తృప్తి అనిపించింది. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు. వాటర్ సప్లై ధర్నా చేస్తామంటే ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని అది ఏ విధంగా కంట్రోల్ చేయాలో 24 అవర్స్లోనే మళ్ళీ వాటర్ అందించే విధానాన్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సీనియర్ నాయకుడిగా మా తండ్రి దగ్గర నుంచి నేను కూడా పనిచేసే విధానాన్నే భాగంగా నేను తీసుకోవడం జరిగింది.